అలాగే మరొక లేఖనాన్ని చూద్దాం. చూడండి, యాకోబు గారు రాసినటువంటి పత్రిక, 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనున్నది, పక్షపాతమైన వేషధార అయినను లేనిదినై ఉన్నది. చాలు. చూడండి, ఈ లోక జ్ఞానము అది దేనికి పనిచేస్తుందంటే, నువ్వు మంచి తెలివి కల్లోడు అనుకో, మోసాలు చేస్తూ దగాలు చేస్తూ ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళటానికి పనికొచ్చింది. ఒకరు నట్టేట ముంచేస్తూ అన్యాయం చేస్తూ నువ్వు ఒక విధమైన స్టేజ్లోకి వెళ్ళటానికి అవకాశం కుదురుద్ది. తర్వాత ఒక టీ అమ్ముకునే వ్యక్తి ఒక రాష్ట్రానికి నాయకుడు అవటానికి అవకాశం ఉంది. అవునా? ఏదో కూలి పని చేసుకునే వ్యక్తి అతనుకున్న టాలెంట్ను బట్టి, ఈ లోక జ్ఞానమును బట్టి ఒక విధమైనటువంటి హోదాను సంపాదించుకోవటానికి అవకాశం ఉంది. ఓకేనా? అయితే ఈ జ్ఞానముతో దేవుని రాజ్యాన్ని సంపాదించుకొనుట ఇంపాసిబుల్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.